కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేయాలని వరంగల్ తూర్పు బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథను అరెస్టు చేయాలని ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి ఉన్న స్నేహంతోనే అరెస్టు చేయకుండా కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బండి సంజయ్ కుమారుడు భగీరథన్ని అరెస్టు చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని రాయుడు అన్నారు. ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం నటపనేని నరేంద్ర అన్న గారి ఆదేశాల మేరకు వరంగల్ తూర్పు యువత ఈరోజు బండి సంజయ్ యొక్క కుమారుడు భగీరథ్ చేసిన తప్పుడు నేరానికి మేము ఇవాళ ధర్నా చేస్తున్నాం. బాధిత మహిళ కుటుంబానికి వెంటనే ప్రభుత్వం స్పందించి ఆయనను అరెస్టు చేయాలి. బాధిత మహిళకు తగిన న్యాయం జరిగేలా ప్రభుత్వం చేపట్టాలి. బండి సంజయ్ని వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి న్యాయం చేయాలని చెప్పి సదరు మహిళా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి వరంగల్ తూర్పు యువత తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు, మైనాపూర్ పోలీస్ వ్యవస్థకు ఇప్పుడే అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. అలాగే మహిళపై హనీ ట్రాప్ అనే పేరుతో తప్పుడు కేసు నమోదు చేసి వారి యొక్క రాజకీయ బలాన్ని వాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డితో మిత్రత్వం వల్ల అతనిపై ఇప్పటివరకు ఎలాంటి అరెస్టు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మేము వరంగల్ తూర్పు యువత తరఫున స్పందించి వెంటనే భగీరథను అరెస్టు చేసి మహిళా కుటుంబానికి, సదరు కుటుంబానికి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు వెంటనే చేపట్టాలి.